చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై వెనిలా స్పార్కిల్. అధిక బరువు ఇప్పుడు సమస్య కాదు, ఒక్క నెలలో మీ బరువును తగ్గించుకోవచ్చు. ఈరోజు మన అమ్మకు ప్రేమతో షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేసేది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం. అలాంటి ఒక టాప్ ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు మన షోకి వాళ్ళ అమ్మతో రాబోతున్నారు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దెన్ ప్రేమలత చిన్ను. ఇద్దరు సిస్టర్స్ వచ్చారా, అమ్మ వచ్చిందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అసలుకి. మిమ్మల్ని ఇక్కడ ఇలా చూడటం నేనైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. ఆంటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. సో అడగగానే వచ్చినందుకు ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా అమ్మ స్క్రీన్ ముందుకు రావడం. వావ్, సూపర్. సో నిజంగా చిన్న గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి చాలా 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 విశేషాలు, ఫ్యామిలీ గురించి, అమ్మ గురించి, నాన్నతో ఉన్న బాండింగ్ గురించి, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇంత పాపులర్ ఎలా అయిందో ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి మీ అందరికి తెలియజేస్తాం. ఇంకెందుకు, లెట్స్ స్టార్ట్ విత్ అమ్మకు ప్రేమతో విత్ ప్రేమలత చిన్ను. చిన్ను, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోకి అమ్మని తీసుకొని వచ్చావు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం మమ్మీ ఇంటర్వ్యూ కదా, సో అసలు ఎప్పుడు నేను అడిగారు చాలా మంది. ఓకే, రాను అని చెప్పేది. అంటే ఎందుకు వచ్చారంటే మీరు చెప్పారు కదా, అంటే ఎక్కువ మమ్మీ మీ ఇంటర్వ్యూస్ చూసేది. ఓకే, సో నార్మల్ బాగా చూసేది. అంటే అడిగింది ఒక 2-3 టైమ్స్ కూడా అడిగారు, ఇక్కడ నుంచి రాలేదా నీకు, అంటే పిలవలేదా ఇది అని చెప్పి. లేదమ్మా, ఇంకా ఒకవేళ వస్తే వెళ్దాంలే అని చెప్పాను. సో మీరు ఆన్ టైం నాకు ఒకసారి మెసేజ్ చేస్తే అన్న చేశారమ్మా అని చెప్తే అవునవునా వెళ్దాం అని. థ్యాంక్స్. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి నేను తెలుసో తెలియదు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అయితే అందరికి తెలుసు కాబట్టి, అట్లయితే మొత్తం ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మకు ప్రేమతో నాన్న ప్రేమతో షో రావాలండి. సో నిజంగా చెప్పాలంటే మేము కూడా ఇప్పటి వరకు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని, పొలిటీషియన్స్ అని ఇలానే చేసుకుంటూ వచ్చాం. కానీ మన తెలుగులో ఇంత బాగా పైకి వచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతమంది ఉన్నారా అని మాకు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మేము ఇంకా కొంచెం ఫార్వర్డెడ్గా ఆలోచించాలేమో అనిపించింది. అండ్ నిజంగా గ్రేట్ అమ్మా. ఒక అమ్మాయి ఉండి నువ్వు ఈరోజు నీకు కూడా ఇన్స్టాలో దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు. ఆ ఫిగర్ చూస్తే అర్థమైపోతుంది మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారో, ఎలా ఎంగేజ్ చేస్తారో ఫ్యాన్స్ని, ఆడియన్స్ని. గ్రేట్. ఏం చెప్పాలనుకుంటున్నావు ఫస్ట్, ఇంతమంది నీకు బాగా ఆదరించి ఇంత దూరం తీసుకొచ్చినారు? థ్యాంక్ యూ చెప్పినా కూడా వేస్ట్. వాళ్ళకి ఎంత చెప్పినా అంటే ప్రతి ఒక్క మూమెంట్ లో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరి థ్యాంక్ యూ చెప్పాలి అందరికి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి ఇంటర్వ్యూకి ఏం చెప్తారు? మాకు చిన్న గురించి అందరికి చాలా తెలుసు, బట్ ఏం చెప్తారా అంటే? తనకి ఏం చెప్పాలి ఇప్పుడు అర్థం కాదు. నాకు అమ్మ లేదు, అమ్మ చనిపోయింది. తిని ఇప్పుడు నాకు ఒక అమ్మలా చూసుకుంటుంది. అంటే మీకు బయట ప్రపంచం తెలియదా అంటే? పెద్దగా ఏం తెలియదండి, నేను చదువుకోలేదు అంత అసలు. అంటే మమ్మీ వాళ్ళు 6 మెంబర్స్ అనమాట, లైక్ మొత్తం 8 మెంబర్స్ ఆడపిల్లలు. నాన్న అప్పుడు కొంచెం అవతలేదు, సో అప్పుడు ఇంకా ఏజ్ అంత పెట్టుకోలేరు కదా అప్పట్లో, ఇంకా చదువు అయితే ఏం లేదు. కానీ షీఈ్ వెరీ టాలెంటెడ్ నిజంగా. నేను ఏదైనా చెప్తే వెంటనే నేను ఇంగ్లీష్ లో మాట్లాడేస్తా కదా ఫ్లోలో, ఇట్టే పట్టేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఎవరితోనే కన్వర్సేషన్ చేసేటప్పుడు ఆ పాయింట్ తీసి, ఆ నేమ్ తీసి, అమ్మ నీకు అదంటే ఏంటో తెలుసా అని అడిగితే, తెలుసు, మొన్న నువ్వు ఇలా అన్నావు కదా, నాకు అప్పటి నుంచి నేను నేర్చుకున్నా అని చెప్తుంది. సో అలా తక్కువని ఇలా పట్టేసుకుంటది అనమాట. తెలుగు అయితే చదవగలను, ఇంగ్లీష్ అయితే కొంచెం కష్టం. తెలుగు చదవగలను. ఇవాళ చదువుకి లాంగ్వేజ్ కి ఏమన్నా ఏముండదా అంటే? టాలెంట్ అంతే. అదే. బట్ చిన్న రీల్స్ అండ్ చిన్నకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినప్పుడు యాజ్ ఏ మదర్ గా మీకేమనిపిస్తుంటది బయటకు వెళ్ళినప్పుడు? కానీ ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు మాకు, మూవీస్ అంటే ఏంటో తెలీదు అసలు. ఈ రీల్స్ చేయడం వల్ల చాలా చాలా అసలు అనుకోకుండా వచ్చేసాం ఇటు. అయితే తిని చేయడం చూసి చాలా సంతోషం అనిపించింది నాకైతే. ఫస్ట్ కొంచెం భయం అనిపించుంటది కదా, ఎందుకంటే చాలా భయం అంటే ఇంట్లో మా ఫ్యామిలీలో మొత్తం పంపించేవారు కాదనమాట బయటకి.
ఫస్ట్ టైం తిను రావడం మా ఫ్యామిలీలో బయటకు రావడం అంటే ఓకే తీసుకొని నేను వచ్చినందుకు నన్ను ఇంకా వేసుకున్నారు బాగా ఇంట్లో ఓ. ఫ్యామిలీలో మొత్తం బయట బంధువులు ఇంకా అందరూ ఎందుకు చదివించుకోకుండా ఇవన్నీ ఎందుకు నీకు అని చెప్పి బాగా అనేవారు. నేను ఆయన ఇద్దరు మాట్లాడుకొని ఇంకా దీనికి సపోర్ట్ ఇవ్వాలి, దీనికి టాలెంట్ ఉంది, ఎందుకు ఇట్లా చేసుకోవాలి, అందరూ బాగా చేస్తే బాగుంటది కదా, ఆడపిల్ల ఆడపిల్ల అంటున్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలే అనమాట. పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది, తిని ఒక్కటే. తిని టాలెంట్ బాగుంది. స్కూల్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫస్ట్ వచ్చేది, డాన్స్ కానీ ఏదైనా ప్రోగ్రాముల్లో కానీ బాగా అనిపించేది. స్కూల్లో ఫస్ట్ వస్తుంది బాగా, అంటే స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ పెట్టారంటే ఫస్ట్ ఉంటుంది తిని. ఆ టాలెంట్ని ఎందుకు తొక్కేయాలి అని చెప్పి ఇంకా నేను సరే నాన్న ఇట్లా ఇంట్రెస్ట్ అని అడుగుతుంది బాగా, అమ్మ ఇట్లా వెళ్దామమ్మా, ఎప్పుడు ఇదేనా, మీరు ఎందుకు కష్టపడుతున్నారు, నేను ఉంటా, నేను చూసుకుంటా అని చెప్పేది అనమాట. అంటే కేవలం తన కోసం హైదరాబాద్ వచ్చేసాం, దీనికోసమే వచ్చాం. గ్రేట్ అంటే అసలు ఇల్లు అక్కడ బంధువులు మొత్తం వదిలేసి అందరినీ వచ్చి ఇప్పుడు 4 years అయింది హైదరాబాద్ వచ్చి. 4 years ఇప్పుడు 5 years అవుతుంది. అంటే తను చేస్తుందా లేదా అన్న డౌట్ తో కూడా వాళ్ళు రాలేదు. కంప్లీట్ ఫ్యామిలీ, డాడీ, నేను, మమ్మీ, అంటే అక్క పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చేసాము. అలా వచ్చేసారు నాతో పాటు. ఇంకా తను చేస్తుందా లేకపోతే అంత పెద్ద సిటీలోకి వెళ్ళి ఎక్కడ ఉంటాం ఏంటి అని ఒక్క మాట కూడా నన్ను అడగల, ఎట్లా ఏంటి అని చెప్పి. సో ఆన్ టైం నేను రావాలనుకున్నాను, తీసుకొచ్చేసారు నన్ను. ఇంకా అంత అలా అయిపోయింది. అంత బలమైన కాన్ఫిడెంట్ ఏంట్రా నీకు, నేను గట్టిగా కొట్టగలను, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వగలను, ఒక స్థాయికి వెళ్ళగలను అని? అంటే వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ చూసి నీకు ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే టిక్ టాక్ చేసావా? ఫస్ట్ టిక్ టాక్ చేసేదాన్ని, కోవిడ్ టైంలో టిక్ టాక్ చేశాను. సో దాని తర్వాత అసలు నాకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, మూవీస్ కి మూవీ ప్రమోషన్స్ ఉంటాయి, ఇలా చేస్తే నాకు మనీ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. నేను సమ్ ఆఫ్ దెమ్ ఫ్రీగా చేశాను ఫస్ట్ లో. ఓకే ఫేమస్ అయ్యాను కాబట్టి నాతో ప్రమోట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు అన్న థింగ్ తో నేను మనీ కూడా అడగలేదు వాళ్ళని, అలానే చేసేసాను ఒక 2-3. సో దాని తర్వాత సంబడి నాకు ఇలా చెప్పారనమాట, ఇలా మనీ తీసుకుంటారు, ఇలా ఫ్రీగా చేయకూడదు అది ఇది అంటే. అప్పుడు నాకు తెలిసింది, ఓహే మనీ తీసుకుంటారా అది ఇది అని చెప్పి. అంతవరకు జీరో నాలెడ్జ్ నాకు ఈ సోషల్ మీడియా కానీ ఇది కానీ ఏం తెలియదు. ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు కలెక్షన్స్? అంటే ఇంకా ఫాలోయింగ్ పెరిగే కొద్దీ ఇంకా అలా 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 నేను ఫోక్ సైడ్ ఎక్కువ చేస్తా అన్న. ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్ యాక్టింగ్, ఫోక్ సైడ్ యాక్టింగ్ దాదాపు 300 వరకు ఉన్నాయి సాంగ్స్ నావి. అంటే మీకు కూడా కొంచెం మీ బ్లడ్ లో కొద్ది గొప్ప ఉంది కదా యాక్ట్ చేయాలి? లేదు నాన్న, అట్లేం లేదు నాన్న. అయితే నాకు అట్లా ఇంట్రెస్ట్ ఏం లేకపోయింది, కాకపోతే తిని చూసాకనే నేను ఇన్స్పైర్ అయ్యారు. మనం కూడా ఒక పేజ్ పెట్టుకుందాం, మనం కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం. అట్లా ఏం లేదు, తనుంటే చాలు, తను సపోర్ట్ చేస్తే చాలు, మనం చేయకున్నా ఇంకా తను చేస్తే చాలు, తనలో చూసుకుంటున్నా నేను అంతే. ఓకే, నాకు అట్లా ఏం లేదు. ఇనిషియల్ గా కొంచెం బాధలు పడినప్పటికీ ఇప్పుడు అందరూ చుట్టాలు కూడా మా అమ్మాయిని చెప్పుకునే స్థాయికి వచ్చింది. ఇప్పుడు అందరూ బాగా ఇదయ్యారు. సర్లే, ఇప్పుడు కూడా ఆయన చనిపోయినప్పుడు చాలా కష్టపడ్డాం, అవన్నీ చూసి ఇప్పుడు కొంచెం అందరూ పర్లేదు, బాగా చూసుకుంటున్నారు, బాగున్నారు అని. కాకపోతే ఆయన ఒక్కని నేను బతికించుకుంటే సరిపోయింది, దేవుడు ఇవ్వలేదు. బట్ ఇద్దరు అమ్మాయిలు, మీకు 2 కళ్ళు. ఈ రోజు కుటుంబాన్ని ఇవ్వాల, అబ్బాయి అమ్మాయి ఏముందంటే టాటూ కూడా వేయించుకుంది తను. వైద్యవే, ఇది నాది, ఇది అక్కది. ఓ, ఇది పెద్ద అమ్మాయి. చూడండి, నిజంగా అంటే గ్రేట్ అండి. నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం వాళ్ళ పిల్లల్ని టాటూ వేయించుకుంది మహాతల్లి. పెద్ద పాప, చిన్న పాప. ఇది పెద్ద అమ్మాయి. పెద్ద అమ్మాయి చాలా అందంగా ఉందంటే చిన్న అమ్మాయి కన్నా, చిన్న అమ్మాయి కన్నా అంటే చిన్న అమ్మాయి కూడా బానే ఉంది. ఎలా ఉంటది అమ్మతో బాండింగ్ నీకు చిన్న? మేము చాలా టామ్ అండ్ జెర్రీ. ఫస్ట్ అయితే అంటే లైక్ మదర్ లవ్ వచ్చేపాటికి, సో వీఆర్ వెరీ క్లోజ్. కానీ ఏదైనా ఇంట్లో ఎక్కువ ప్రేమ కంటే మా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ, టామ్ అండ్ జెర్రీ లాగా. సో మమ్మీ ఇలా కనిపిస్తుంది కానీ చాలా చిన్నపిల్ల, నేను తనకి అమ్మ. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అలుగుతారు కదా, అమ్మ మదర్స్ మీద అలుగుతారు, కానీ తను అలా కాదు, నా మీద అలుగుతుంది. అలగకుండా మాట్లాడుకోకుండా వెళ్ళిపోతుంది. ఐ హావ్ టు గో, సారీ సారీ అమ్మ, ఇంకోసారి చెయ్యనమ్మా, సారీ 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 అని ఇలా వెళ్ళాలి నేను. చిన్నప్పటి నుంచి కూడా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంతే కూడా, సారీ సారీ అమ్మ. చిన్నప్పటి నుంచి అంతేనండి. వీళ్ళిద్దరు గొడవ పడితే వీళ్ళిద్దరికి నేను కొట్టలేక తను కొట్టుకుంటది, అక్క నేను గొడవ పడిపోతాను, నేను వాళ్ళకి దెబ్బ అయ్యను. వాళ్ళ బదులు మీరు ఇనారా గొడవ పడతాయని నేనే కొట్టుకుంటాను. దేంతో కొట్టుకుంటారంటే అంటే ఏమైనా వస్తువులన్నీ ఇలా ఇసిరేస్తుంది,
అక్కడికి మేము ఆగిపోతాం ఇక అయిపోయింది ఇంకా మమ్మీకి మమ్మీ అయింది, అని. దెబ్బ తగ్గింది మమ్మీకి ఇంకా అని వాళ్ళు calm అయిపోతారు ఇంకా. అమ్మకు ప్రేమతో స్పెషల్ అమ్మ వచ్చింది. ఓకే. సో ఇద్దరులో ఎక్కువ అమ్మతో బాండింగ్ ఎవరికి, నాన్నతో ఎవరికి బాండింగ్? నాకు. ఎందుకంటే కూతుర్లకి ఎక్కువ నాన్నతో ఉంటుంది కదా. అవును, కానీ నాకు మమ్మీతో ఉంది, Okay. అక్కకి నాన్నతో ఉంది అనమాట. ఉమ్. తర్వాత తను పెళ్ళైపోయాక ఇంకా ఇదే వాళ్ళ డాడీ ఇది బాగా ఇంకా ఇంట్లో నన్ని సతారిచ్చేవాళ్ళు ఇద్దరు కలిపి చిన్నపిల్లల్లాగా. ఇంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ డాడీతో చేసిండేటివన్నీ, మొత్తం నేను అలా తీసేదాన్ని తెలియకుండా వాళ్ళకి. అవన్నీ వీడియోస్ చాలా ఉన్నాయి. డాడీతో బాగా నేను bonding డాడీ ఉంది. అంటే డాడీ బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేశాను డాడీని. అసలు ఎలా అంటే గొడవ పడే వాళ్ళం, ఏది పడితే అవి ఇసిరేసుకుని చిన్నపిల్లలు ఎలా చేస్తారు అలా డాడీ నేను గొడవ పడుతుండే ఇంట్లో. ఓకే. మమ్మీకి వెళ్ళి నేను డాడీ ఏమన్నా నన్ను కొట్టినా అమ్మ డాడీ కొడుతున్నాడు, ఇప్పుడు నేనేమైనా డాడీ కొట్టినా మమ్మీకి వెళ్ళి చెప్పేవాడు అనమాట, పదిరా నన్ను కొడుతుంది. నేను మిషన్ కుట్టుకుంటుంటా, నాకు టైలరింగ్ చేస్తాను Tailoring మామూలుగా. చేస్తాను. బట్టలు కుడుతుంటాను నేను. అదే మిషన్ మీద కూర్చున్నాను అనుకో ఇంకా గొడవ పడుతుంటారు, ఇద్దరు వచ్చి మిషన్ చుట్టూ ఆడుతుంటారు. ఇంకా వీళ్ళు ఇట్లా చేసేవాళ్ళు. పద్మావతి మీ ఫుల్ నేమ్? ఫుల్ నేమ్ పద్మావతి. సో జోకులు చేస్తుంటారు, మీ పేరుతో అంకుల్ ఏమన్నా? చేస్తుంటాడు, చేసేవాడు బాగా. సో అంటే చాలా మిడిల్ క్లాస్ నుంచే వచ్చారు. మిడిల్ క్లాస్ అండి, అస్సలు ఏమి ఉండేది కాదు. కాకపోతే ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు. ఆయన రియల్ ఎస్టేట్ చేసేవాడు ఊర్లో. అప్పుడు నోట్లు మార్పి వచ్చింది కదండి, అవును. ఇప్పుడు చాలా లాస్ వచ్చేసింది. లాస్ రాగానే ఇంకా ఆయన కాంట్రాక్ట్ బెల్డర్ పని నేర్చుకున్నాడు. ఆ పని నేర్చుకున్నాక ఆయన ఆ పని చేసేవాడు, నేను టైలరింగ్ చేసుకునేదాన్ని. ఇద్దరు చేసుకుని ఇక్కడ ఇంతవరకు వీళ్ళని చదివించుకొని ఇంకా మామూలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అప్పట్లో. మళ్ళీ ఓకే. కానీ పెద్ద ఫ్యామిలీ మీది? పెద్ద ఫ్యామిలీ అండి, చాలా పెద్ద ఫ్యామిలీ. ఈయన వాళ్ళు 4 members, మా ఫ్యామిలీ మొత్తం బాయ్స్ కాక లేడీస్ 8 మంది. మీరు మమ్మీ వాళ్ళు అక్క చెల్లెలు 8 మంది? 8 మంది, 2 అబ్బాయిలు, 10 మంది మొత్తం. 10 మంది. ఓకే. హిందూపూర్ లోనే ఉంటారు వాళ్ళందరూ. మన బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ. అదే ఓటు అక్కడే ఉందా మీకు? అక్కడే అక్కడే ఉన్నా. ఎవరికేసారని అడగలే? లేదండి, ఖచ్చితంగా హిందూపూర్ అంటేనే మన బాలయ్య సార్. బాలయ్యకే అది తెలుగుదేశం తప్ప ఇంకా వేరే రాదు. రామారావు సార్ ని అక్కడ ఇంట్లో దేవుళ్ళగా ఫోటో పెట్టి పూజ చేసుకుంటారు ఎన్టీఆర్ గారిని. అప్పట్లో బాగా ఇష్టమైన హీరో మీకు బాలయ్య బాబు? జై బాలయ్య. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటా. ఏదో అన్నారు ఇంతకు ముందు, జై బాలయ్య. ఎవరు చెప్పింది? అమ్మది చిన్నపిల్లల మనస్తత్వం చెందిన అమ్మో. అలానే ఉంటాను నేను. పెద్ద పాపతో ఎలా ఉంటది బాండింగ్? బాగుంటది. అది సైలెంట్ ఎక్కువ అంటే నాకు సపోర్ట్ గానే ఉంటది, కానీ సైలెంట్ ఎక్కువ మాట్లాడదు, ఎవరితో మాట్లాడదు. ఇంటికి ఎవరైనా వచ్చినా పక్కకి వెళ్ళిపోతారు అనమాట, ఇంట్లోకి ఎవరైనా వచ్చినా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. అంటే మిడిల్ క్లాస్ లో పుట్టిన వాళ్ళకి ఆడలేదు మొగలేదు ఇద్దరు పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పడ్డ స్ట్రగుల్స్ కావచ్చు, వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసినవి చాలా ఉంటాయి తల్లిదండ్రులు. ఒక్కసారి మొత్తం అమ్మి కూడా చదువులు పెట్టే వాళ్ళని కూడా చూస్తుంటాం. అలా చిన్నప్పటి నుంచి పిల్లలు అర్థం చేసుకునే వాళ్ళ కుటుంబాన్ని కానీ మిమ్మల్ని కానీ? తిను అర్థం చేసుకుంటారు బాగా, తను అంతే తిను అంతే, అర్థం బాగా చేసుకుంటారు. అసలు నా పిల్లలు అసలు దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. అందరు అనేవాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అని. సరే ఆడపిల్లలే కానీ నాకు ఇంకా రిలేటివ్ ఉంటారు కదా, ఆడపిల్లలు కదా, నువ్వు అట్లుండాలి, నేను ఇట్లుండాలి, వాళ్ళని అట్లా చూసుకోవాలి, ఇట్లా చూసుకోవాలి అంటే నేను అలా దీనికి అది పెద్ద అమ్మాయి ఏమో సైలెంట్ గా ఇంట్లో ఉండేదే, దీన్ని అలా పెంచలేదండి నేను. ఇంట్లో పెద్ద మొగరాళ్ళ లెక్క ఇంట్లో ఒక అబ్బాయి లాగానే చూసుకుంటాం దీన్ని. సపోర్ట్ ముందు నుంచి చిన్నప్పటి నుంచి దీనికి ఎక్కువ. బట్ సొసైటీలో ఇంత మార్పు వస్తున్నా కానీ చిన్న ఆడపిల్లల్ని భారంగా ఫీల్ అయ్యే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అమ్మాయిల్ని అంగట్లో అమ్మేస్తున్నారు, అమ్మాయిలు పుడుతున్నారంటే అబార్షన్స్ చేయించుకుంటున్నారు, అమ్మాయి అంటే చిన్న చూపు చూస్తున్నారు, అమ్మాయి అంటే చిన్న స్కూళ్ళల్లో చదివించడం, ఏ ఉందిలే అమ్మాయే కదా కొంతవరకు చదివించి పెళ్లి చేస్తాం కదా అన్న ఉద్దేశంతోనే పేరెంట్స్ ఉన్నారు కదా. బట్ అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేది మీలాంటి కొంతమంది అమ్మాయిలను చూసినప్పుడు అనిపిస్తుంటుంది చాలా మందికి.
సొసైటీలో ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నావు కాబట్టి నువ్వు కూడా అందరితో మింగిల్ అవుతున్నావు, వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటున్నావు కాబట్టి నీకేమనిపించింది? ఏమన్నా చేంజ్ అనిపించిందా లేకపోతే ఇంకా స్టిల్ అలానే ఉందా? స్టిల్ అలానే ఉంది. అంటే మనకు ఇప్పుడు సిటీలో అనుకుంటే నార్మల్ గా ఉంది. నేనే నా కళ్ళ ముందు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. పల్లెటూరులో ఎక్కడైనా వెళ్తే 18 years అయిందా, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, దానికి ఎందుకు ఇవన్నీ అని అన్న వాళ్ళు నా ముందే అన్నారు. నేను వాళ్ళతో ఫైట్ చేశాను. నేను అలా ఎందుకు అనుకుంటారు, కొడుకు అని అంటున్నారు. కొడుకులు ఇవాళ వాళ్ళు బెట్టింగ్లు చేసుకుంటే ఎంత మంది నాశనం అవుతున్నారు. జాబ్స్ కి సరిగ్గా అవ్వట్లేదు. వర్క్ 10,000 మనీ వస్తే 5,000 ఇంటికి వచ్చి ఇంకా 5,000 వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థంగా నా కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ. సో ఇలా చేసిన వాళ్ళు పోషిస్తారు అనుకున్నా ఏం పోషించరు. ఆడపిల్ల అనుకో నా అమ్మ నా నాన్న అనుకొని ఎక్కడున్నా సరే మాది అని అంటది. అత్తారింటికి వెళ్ళినా కూడా ఫైట్ చేస్తుంది అందరితో, అత్తయ్యతో మామయ్యతో హస్బెండ్ తో కూడా ఫైట్ చేస్తుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, మా అమ్మని చూడాలి అన్నది. కానీ అబ్బాయిలకి అలా ఉండదు. అమ్మాయి వచ్చినా పక్క మారిపోతాడు. నిజంగా నా కళ్ళ ముందు నేను ఎంతెందుకు మా అన్నయ్య వాళ్ళందరినీ చూస్తున్నా నేను. అలా అయిపోతుంది అంతే. ఇంకా వాళ్ళు ఎప్పుడు రియలైజ్ అవుతారో తెలియదు కానీ సొసైటీ మాత్రం వాళ్ళకి అవ్వే అంత వరకు తెలీదు. ఇప్పుడు కొంతమంది, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నన్ను ఇన్స్పిరేషన్ గా కొంతమంది మా రిలేటివ్స్ అలా చూసి, చూడు అమ్మాయి ఆడపిల్ల అయినా ఎంత మంచిగా చేసుకుంటుందో, నువ్వు చెయ్యాలి కదా ఇట్లా, ఎంత మంచిగా ఉంటున్నారు చూడు, ఇలాంటి ఆడపిల్ల నాకుంటే బాగుంటుండే అని ఇప్పుడు అనుకుంటున్నారు. నన్ను చూపించి ఇలా మా రిలేటివ్స్ లో కానీ ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో అప్పుడు ఇంకా మారాలి, ఇంకా చాలా మారాలి అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా పల్లెటూరు నేను ఎక్కడైనా వెళ్ళినా, నార్మల్ గా వెళ్ళినా కూడా పల్లెటూరులో ఇలా ఆడపిల్లలు 18 years వచ్చింది పెళ్లి చేస్తామంటే నేను ఫైట్ చేసిన కొన్నిసార్లు. అలా ఎందుకు అంటున్నారు మీరు, పెళ్లి చేసి పంపించేస్తారా, అసలు ఎట్లా అనుకుంటారు, మీ ఆడపిల్లనే కదా, మీ కడుపులో పుట్టింది కదా, అంత అబ్బాయికి ఒక రకంగా అమ్మాయికి ఒక రకంగా ఎందుకు చూస్తున్నారని చాలా ఫైట్ చేశాను నేను. సో ఇంకా చేంజ్ అవ్వలేదన్న. నిజంగా ఈ విషయంలో మాత్రం నిజంగా ఏడుపు వస్తుంది. కొంతమంది ఎలా అంటే కొంతమంది నాతో చెప్పుకున్నారు, అక్క ఇలా అంటున్నారు అక్క, ఇలా చేస్తున్నారు అక్క, నచ్చట్లేదు అక్క, నేను అమ్మకి ధైర్యంగా చెప్పడానికి అవ్వట్లేదు, నాన్నకి చెప్పడానికి అవ్వట్లేదు అని. ఫాదర్స్ ఎలా అంటే ఒక జెంటిల్ లాగా కొంతమంది ఇలా బిహేవ్ చేస్తున్నారు. కూతురు ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ఆడపిల్ల, నువ్వేం మాట్లాడద్దు, ఇదే అంటున్నారు. ఆడపిల్ల నీకు అసలు ఏం తెలుసు అని అన్నట్టు అంటున్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉండి 4 గోడల మధ్య ఉండి అన్ని తెలుసుకుంటున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు మాట్లాడతారు. సో ఎవరైనా పేరెంట్స్, ఎవరైనా నేను ఒక్కటే చెప్తాను అందరి పేరెంట్స్ కి, సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో మీరు ఫస్ట్ విని అర్థం చేసుకున్న తర్వాత మీకు రైట్ అనిపిస్తే రైట్ చేయించండి, రాంగ్ అనిపిస్తే మీరు పేరెంట్స్ గా ఉన్నారు కదా మీరు వద్దు అని చెప్పండి, అందులో తప్పేముంది అన్నట్టు. కానీ ఈ కొంతమంది చిల్డ్రన్స్ పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా, ధైర్యంగా చెప్పట్లేదు. మా అమ్మే కదా మా నాన్నే కదా అని ధైర్యంగా చెప్పుకోవట్లా. మీరు ధైర్యంగా ఫైట్ చేసిన రోజే మీ లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. సో ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, అమ్మ మేము మిడిల్ క్లాస్ వాళ్ళము, ఇనిషియల్ గా మీరు వచ్చేటప్పుడు కూడా చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, మమ్మల్ని కూడా తప్పుగా మాట్లాడారు అని. పేరెంట్స్ దీనికే భయపడుతున్నారు. స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఇంటి పైన వాళ్ళు ఏమంటారు, ఇంటి కింద వాళ్ళు ఏమంటారు, మనకు అవసరమా, బజార్కి పంపించేసావు ఆడపిల్లని, ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది, సమాజం ఎట్లుందో చూడు, ఒక ఆడపిల్లని అట్లా బరి తెగించి వదిలేస్తావా, ఈ మాటలకు భయపడుతున్నారు పేరెంట్స్. కానీ ఇనిషియల్ గా అవన్నీ భరిస్తే ఒక కొంచెం సక్సెస్ అయిందాక అసలు ఆ అమ్మాయికి ఇంకా తిరిగే ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అనేవాళ్ళు నన్నే అన్నారు అన్నయ్య, నన్నే అన్నారు చాలా మంది. ఆడపిల్లని తీసుకెళ్లి ఇలా మమ్మీ డాడీ ఇద్దరిని అరిచారు. ఇప్పుడు ఇన్ని రోజులు ఆయన ఉండే ఇప్పుడు ఓకే బానే ఉంది, ఇప్పుడు తీసుకెళ్లి నువ్వు ఒక్కదానివి ఆడపిల్లని తీసుకున్నట్టు ఎందుకు అట్లా? నాన్న ఉన్నప్పుడు ఎవరేం మాట్లాడలేదు ఈ విషయాల గురించి. ఇప్పుడు నాన్న లేరు, ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఎందుకు అవసరమా అని ఇప్పుడు మమ్మీ కొంచెం ఆలోచిస్తుంది, బయట వాళ్ళు ఏమైనా అంటున్నారేమో. ఎందుకంటే అందరికి బేసిక్ థింగ్ అంటే కొంతమంది మాట పడరు కదా, ఇలా ఏమైనా అంటే నేను తీసుకోలేను, కొంతమంది చాలా ఇంటేక్ తీసుకుంటారు కదా. సో మమ్మీ ఈ మధ్యన నాన్న లేరు కదా ఇట్లా అనుకుంటున్నారమ్మా బయట అది ఇది అని కొంచెం ఆలోచనలు ఎక్కువ పెట్టుకొని ఆమె టెన్షన్ పెట్టుకుంటుంది. అనుకునే వాళ్ళు అనుకునే ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకుంటే మనం లైఫ్ లో ఎదగం, అక్కడే ఆగిపోతాం. వాళ్ళు అనుకుంటారు వీళ్ళని, నేను అదే చెప్పుకుంటూ వస్తున్నా మమ్మీకి. సెన్సిటివ్ టైప్ కొంచెం అంటే ఎవరి దగ్గర ఒక మాట పడొద్దు అన్న థింగ్ మమ్మీ అన్నమాట. మమ్మీ అనుకుంటుంది మీ పిల్లకి కూడా పెళ్లి చేస్తే హిందూపూర్ వెళ్ళిపోవచ్చు, నేనక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు అంటే ఎప్పుడు తెలిసింది మీకు? అదే ఒక తల్లి ఫీలింగ్స్ అర్థం చేసుకోలేమా అంటే అట్లా అనిపించింది. తర్వాత ఇంకా ఆయన గురించే కొంచెం ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడే అనే బాధ ఇంకా ఉంది. అంటే ఆయన చనిపోయి ఇంకా ఇప్పుడు 9 నెలలు అవుతుంది, 9 నెలలు అయింది. ఇంకా ఆయన లేకుండా పోవడమే కొంచెం డిప్రెషన్ నాకు ఎట్లనో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాగా ఆలోచన వస్తే ఆయన లేడే, ఆయన ఉండింటే బాగుండేది, వీళ్ళు అనేవాళ్ళు కాదు కదా, ఇన్ని రోజులు ఉన్నాడు, ఇంకా
బాధ పెళ్ళైన దాకా ఉంటే ఏమవుతుండే అన్నట్టు. ఆలోచిస్తాను. బట్ ఇప్పుడు సొసైటీలో నువ్వు కూడా ఒక పబ్లిక్ ఫిగర్ రా, అంటే నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు తిట్టే అండ్ వాళ్ళు. నువ్వు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. ఇప్పుడు బయటకు వచ్చావు కాబట్టి ఇన్ కేస్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి ఉమ్. అంటే ప్రపోజల్స్ రావటం లేకపోతే నువ్వెవరిని ఇష్టపడటం అమ్మకి చెప్పటం ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఆహా, ఏం లేవు. అస్సలకి. ఉమ్. ఏంటి లవ్ మీద ఒపీనియన్ ఏంటి అసలు నీకు? అయ్యో అన్నా, ఏం లేదు. ఉమ్. ఒపీనియన్ అంటే పెద్ద అండర్స్టాండింగ్ ఉండాలి. Okay. నన్ను మమ్మీని బాగా చూసుకోవాలి అంతే, ఇంకా వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే. సో చేసుకుంటే అమ్మ చూసిన అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే ఇన్ ఫ్యూచర్ ఏదన్నా బాగుండి మంచి అబ్బాయి దొరికితే? ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ అయిన తర్వాత ఉమ్. అప్పుడు నాకు థాట్స్ ఇంకా Hmm. ఏమైనా ఉంటే ఐ విల్ షేర్ విత్ హర్. ఓకే. సో తనకైతే మీరు చూసిన అబ్బాయి అని చెప్పేసిందా? అంటే మీరు చూసిన అబ్బాయిని అంటే నీకు నచ్చితే నేను చెప్పిందండి, నీకు నచ్చి నువ్వు ఒప్పుకుంటేనే చేసుకుంటా అని చెప్పింది. నాకు నచ్చినా నేను ఇష్టపడినా నీకు నచ్చాలి, నేను బాగా చూసుకోవాలి, నువ్వు మాతో ఉండడానికి ఒప్పుకుంటేనే చేసుకుంటా. ఇంతవరకు ఏం చెప్పలేదా మరి? ఎవరన్నా నచ్చారు అమ్మా అని చెప్పలేదండి. చెప్పలేదా? అది వస్తుందేమో టైం దగ్గరికి, తెలీదు ఇంకా. ఓ టైం దగ్గరికి వస్తుంది అయితే. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు అంటే ఎవరు మదర్ ని ఉంచుకోవడానికి ఒప్పుకోరన్న మాతో పాటు. ఇప్పుడు తనకంటే ఎవరున్నారు? ఎవరు లేరు కదా. నాన్న నేను అంత ఈజీగా అలా వదిలేసి వెళ్ళిపోను కదా. అన్ని ఇయర్స్ నన్ను పెంచి ఇంతవరకు తీసుకొచ్చి సపోర్ట్ చేసి ఎవరికో ఇస్తే నేను అటు వెళ్ళిపోయి ఈమెను వదిలేసి నేను వెళ్ళలేను. సో తను నాతో పాటు వస్తుంది, అందరం కలిసే ఉందాం, లేకపోతే వద్దు. ఇదే మాట మీద ఉన్నా నేను. మా మమ్మీని అయితే నాతో పాటే ఉంచుకుంటాను, అయితే నేను అస్సలు వదలను. సో ఇప్పుడు అబ్బాయిలు కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారులే. ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ సపోర్ట్ గా ఉంటే మా ఎదుగుదలకి ఫైనాన్షియల్ గా మేము ఎదగటానికి ఇద్దరు జాబ్ చేసుకుంటాం, ఇంట్లో సపోర్ట్ ఉంటుంది అన్న ఫీలింగ్ తోనే ఉంటున్నారు. బట్ చిన్న నీ రీల్స్ లో ఇంత అందంగా ఉంటావు, ఇంత బాగా చేస్తావు, ఎవరు ప్రపోజ్ కూడా చేయలేదా? అంటే ప్రపోజల్స్ అన్న వస్తాయి అన్న ఇంకా పక్కా. అంటే నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో చూడడం జస్ట్ మా యాక్టింగ్ అండ్ మేము ఉండేదాన్ని చూస్తాం. మా పర్సనల్ లైఫ్, మేము పర్సనల్ గా ఎలా ఉంటున్నాం, మా కష్టాలు ఏంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు అని అంతా తెలుసుకోవాలి కదా. అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి కదా వాళ్ళు. సో అది ఆ మమ్మల్ని అర్థం చేసుకొని మాతో పాటు ఉన్న ఇఫీస్ నేను తప్పు చేసినా కూడా పర్లేదు ఏముంది నేనున్నా కదా నీ పక్కన అన్న పర్సన్ ఉండాలి. ఇప్పుడు సోషల్ మీడియా అన్నాక చాలా వరకు వస్తూ ఉంటాయి. సో ఏది చేసినా నేనున్నా నీ వెనక, నువ్వు ఫైట్ చేస్తావు, ఫైట్ చేయి, నేను ఉంటా అనే పర్సన్ అయితేనే బెటర్. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అంటారు, మళ్ళీ రేపు పొద్దున మనం క్లోజ్ గా మూవ్ అయిన తర్వాత నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు ఆపేసి అంటే అమ్మో అవ్వదు కదా. పోన్లే నువ్వు ఇంతవరకు వచ్చి ఆగిపోయావు. చాలా మంది అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అబ్బాయికి 2 కార్లు ఉండాలి, 4 ఇల్లులు ఉండాలి, 100 ఎకరాల పొలం ఉండాలి, 6 అడుగులు ఉండాలి. ఏమి పెళ్లి చేసుకొని సెటిల్ అవుతాం అన్న, ఏం లేకపోయినా పర్లేదు. అంటే మా ఇద్దరికి ఒకవేళ మంచి అర్థం చేసుకుని ఇది ఉంటే పెళ్లి అయ్యాక సెటిల్ అవుతాం. ఏమి డబ్బుతో ఏమి మనం వెళ్ళిపోం కదా. అవన్నీ ఉంటే గొడవలు వస్తాయని తెలియదు కదా వీళ్ళకి. మెంటల్ పీస్ ఉండదు. ఫస్ట్ డబ్బులు ఉంటే మెంటల్ పీస్ అనేది ఉండదు. ఇంకా స్టిల్ కావాలి అని అనుకుంటాం. సో ఇద్దరం కలిసి అర్థం చేసుకొని ఒకరి 1 రూపీ సేవ్ చేసుకుంటే మనకు తృప్తిగా ఉంటుంది. పెళ్లి చేసుకొని మన ఇద్దరం కష్టపడి చేసుకున్న ఇల్లు కట్టుకున్న ఇల్లు అని చెప్పుకోవడానికి కూడా బయట బాగుంటది కదా. సో అంటే మేము కూడా అలానే అనుకుంటున్నాం. ఇంకా అదే ఫ్యూచర్ లో కూడా ఏం లేదు అబ్బాయికి అంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడు ఊర్లలో ఎలా ఉంటాయంటే అల్లుడికి ఇవి ఉన్నాయంట అవి ఉన్నాయంట అందుకే మంచిగా ఉంది అది నాకు ఆ పేరు వద్దు. ఇద్దరికి లేకపోయినా పర్లేదు, పెళ్ళైన తర్వాత సెటిల్ అయ్యి అప్పుడు తీసుకుందాం అన్ని ఏదైనా ఉన్నా ఆ మెంటాలిటీతో ఉన్నా నేనైతే. సో ఇప్పుడు నిన్ను మాట్లాడుతుంటే నాకు అలానే చూడాలనిపిస్తుంది. ఒక మిడిల్ క్లాస్ లో పుట్టిన అమ్మాయిలు 4 గోడల మధ్య పేరెంట్స్ గీసిన గీత దాటకుండా బతికితే ఎలా ఉంటారో చూసాము. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో గీత దాటొచ్చి సొసైటీని సమాజాన్ని చూసి బతికితే ఎలా ఉంటారో అర్థమవుతుంది. అంటే చూడాలి సమాజం అసలు ఎలా ఉంది సొసైటీ అనేది కూడా చూడాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కూడా అప్పుడే తెలుస్తుంది లైఫ్ అంటే ఏంటి అనేది. ఎందుకంటే చాలా మంది డిపెండెంట్గా బతుకుతున్నారు, ఇండిపెండెంట్గా బతకాలి. ఉంటాయి కొన్ని ఉంటాయి దాంట్లో ఎదురు దెబ్బలు ఉంటాయి, భరించాలి. దాంట్లో నుంచి బయటకు వచ్చినవాడే కదా మనిషి. అది నీళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అర్థమైంది, షోకి మంచి అమ్మాయిని పిలిచాను నేను. ఇంకొకటి పిల్లలకి మన కష్టాలు చెప్తే వాళ్ళు ఇబ్బందులు పడతారు బాధలు పడతారు అంటారు కదా. మన కష్టాలు ఏంటో తెలిస్తేనే వాళ్ళకి కష్టం విలువ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలు అయ్యో పిల్లల ముందర అది చెప్పద్దు ఇది బాధపడద్దు
ఈ కష్టం గురించి పిల్లలకు తెలియనియద్దు అంటారు కదా చాలా మంది పేరెంట్స్. తెలియాలి, తెలిస్తేనే ఆహా ఇది ఉందా, ఓకే ఇట్లుంటారా అని వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు ఫ్యామిలీ ఇంత బాధపడుతుందా, మన కోసం ఇంత బాధపడుతున్నారా అని అప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు పేరెంట్స్. అవును, అదే చెప్పేదండి, పెద్ద దాంతో ఎక్కువ షేర్ చేసుకోకుండా ఇప్పుడు దీంతో ఎక్కువ షేర్ చేసుకుంటారు. సో చిన్న వీడియోస్ అండ్ రీల్స్ చాలా మంది ఫాలో అయ్యి ఉంటారు, అండ్ టైం దొరక ఫాలో అవ్వని వాళ్ళు ఈఎంఐ అని అనుకునే వాళ్ళకి కొన్ని రీల్స్ ఇక్కడ ప్లే చేస్తాం అనమాట. సో కొన్ని ఫన్నీ అండ్ కొన్ని ఎమోషనల్ రెండు కూడా. సుబ్బు మార్చండి ప్లీజ్. నానా ఎలా ఉంటుంది రా అంత బాండింగ్? అర్థమవుతుంది ఎంత బాండింగ్ ఉందో, అంటే ఆయనే ప్రపంచం అని బతికారని అర్థమవుతుంది. నీకు ఇద్దరు అమ్మాయిలు అంటే నన్ను కొడుకులాగా ఫీల్ అవ్వు. వావ్, సో ఎంత అందంగా ఉన్నారు చూడండి మీరు, ఇప్పుడు కూడా బాగున్నారు. అది నా బొట్టు బాగా పెట్టేదాన్ని, ఆ దేవుడు అది చూసే మళ్ళీ ఓర్చలేడేమో. ప్రతి ఒక్క వీడియోలో గానీ ఫొటోస్ లో గానీ వీటి నుంచి ఇక్కడ వరకు బొట్టు ఉంటది, మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం. బట్ నాన్న అంటే ఫ్లోలో మాట్లాడేటప్పుడు కూడా నాన్న ఒకసారి ఒకవేళ నేను చనిపోతే నువ్వేం పెట్టుకోకు, వద్దు మనకు అలాగా, నేను వచ్చినప్పుడే నీకు అవన్నీ వచ్చాయి, నేను వెళ్ళిపోయిన తర్వాత నీకు అవన్నీ వద్దు అని ఫ్లోలో ఒక్కసారి అన్నారు. తర్వాత అందరూ బలవంతం చేసి పెట్టిన తర్వాత ఆయన కళ్ళకి వచ్చి ఎందుకు పద్ది అవసరం లేదు, నువ్వు పెట్టుకోకు, అందరూ పడుతున్నారని నువ్వు పడకు అని చెప్పాడు. వచ్చి ఇంకా వెంటనే ఆ రోజు తీసేసాడు. అంకుల్ కళ్ళకి వచ్చిన కళ్ళే కాదు, డైరెక్ట్ కనిపించాడు. అసలు వచ్చి మామూలుగా చెప్పినట్టు. చాలా మంది ఇలా కనిపించారు, అలా ఉండదన్నారు. నాకు కూడా చాలా సార్లు నాన్న నేను ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు బాధపడుకున్నా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి, ఏడవకు, ఇలా ఉండొద్దు, నువ్వు స్ట్రాంగ్ ఉండాలి, నువ్వు అమ్మని బాగా చూసుకో అని చెప్పి. సో అందరు అన్న డాడీ చనిపోయిన తర్వాత నాకు కళ్ళకి వచ్చి అని చెప్పారు. సో నేను ఏడుస్తున్నా, నాకు రావట్లేదు ఎందుకు, నువ్వు నాకు కనిపించట్లేదు, కనీసం నాకు నేను చూడాలి ఉంది నాన్న అని ఏడ్చుకుంటూ పడుకున్నా. నైట్ కళ్ళకి వచ్చి మంచిగా కనిపించి బుజ్జి నా కన్నీళ్ళు ఇట్లా తుడిచి, ఏడవద్దు బుజ్జి, నేనున్నాను, నీ దగ్గరే ఉన్నాను నేను, నువ్వు ఏడవకు, నువ్వు అసలు డల్ అవ్వకు, మమ్మీని మంచిగా చూసుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా కనిపించలే. అదొక్కసారి లాస్ట్ కనిపించారు ఒకసారి కళ్ళు, ఇంకా దాని తర్వాత కనిపించలే. సో మీ ఇద్దరు ఆయన గురించి చెప్తుంటే ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోగలనమ్మా. ఆయనే ప్రపంచం, ఆయనే హీరో అని బతికారు. అంతే కదా, కొడుకులు లేని ఇంటికి కూతుర్లు ఇద్దరు ఉన్నప్పటికీ అండ్ ఇంకా హీరో అంటే ఇంకా ఆయన ఒక్కడే కనిపించాడు అందరికి. ఇంకా ఆ దేవుడికి అవన్నీ చూసే కొంచెం అసూయ పుట్టిందేమో, అంత దీనిగా ఉన్నారు అని చెప్పి. సో మీరైతే ఆయనే ప్రపంచం అని బతికారంట. అసలు ఆయన వన్ సైడ్ లవ్ చేసి మా నాన్నతో ఫైట్ చేసి నన్ను పెళ్లి లవ్ మ్యారేజ్ నాన్న వన్ సైడ్ లవ్. ఆయన బాగా ఇష్టపడ్డారు, ఈయన కంటే పెద్ద ఆయనకి మా అక్కని చేసుకున్నారు. ఆ పెళ్లిలో చూసి ఇంకా ఆయన నన్ను ఇష్టపడి చేసుకున్నారు. అంటే ఒక ఇంటికి ఇద్దరు పిల్లలు ఇవ్వము, వాళ్ళకి ఒకరికి ఇట్లా ఒకరికి అట్లా అవుతుంది అని నాన్న ఫైట్ చేశాడు. నాన్న చెప్పినా వినలేదు, నాన్నతోనే ఫైట్ చేశాడు. ఇంకా బాగా ఫైట్ చేసి సూసైడ్ లెటర్ రాసి తన్ని ఇచ్చి పెళ్లి చేయకపోతే నేను చచ్చిపోతా అని చెప్పి లెటర్ రాసి నాన్న వెళ్ళిపోయాడు ఎక్కడో. సో తర్వాత తాత వచ్చి నా అమ్మని కొట్టి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అది ఇది అని చెప్పి పంపించేసాడు. అలా పెళ్లి ఏదో ఒక గుళ్ళో తాళి కట్టించుకొని అలా వచ్చేసారు. చాలా ఫైట్ చేశారు మమ్మీ డాడీ కూడా. లవ్ మ్యారేజ్ చేసుకొచ్చిన నాన్న ఎవరు పట్టించుకోలేదు అనమాట. డాడీ వాళ్ళ సైడ్ అయినా మమ్మీ వాళ్ళ సైడ్ అయినా మీ బతుకు మీరు బతకండి అన్నట్టు వదిలేసారు రోడ్ లో. అప్పుడు నాకు ఏజ్ 12 years. డాడీ ఇంకా అతను ఎక్కువ ఇది చేస్తున్నాడు అని ఇష్టపడుతున్నాడు అనేసి అప్పట్లో ఇప్పటికి 20 ఎంత అయింది, ఏజ్ 27 అయింది కదా. అప్పుడు స్టార్ట్ చేసిన కష్టాలు
ఇప్పటికి పడుతూనే ఉన్నారు. సో ఇప్పుడు కూతురు రూపంలో ఇప్పుడు కొంచెం గ్రేట్ అండి నిజంగా. అసలుకి ఆయనలో మీకు బాగా నచ్చిన ఒక మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు? ఆయన ప్రతిసారి బాగా చూసుకునే వాళ్ళు. అంటే నేను ఇష్టం లేకుండా నేను గొడవపడి నేను అర్చినా మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకొని అయినా బతిమలాడుకుంటూ ప్లీజ్ పద్ది నన్ను మాట్లాడు అని. మామూలుగా గొడవ పడితే నేను మాట్లాడను, 1 వీక్ అయినా మాట్లాడను. లాస్ట్ కి ఆయనే రావాలి, ఆయన వచ్చి బతిమలాడుకుంటే అప్పుడు నాకు బాగా నచ్చుతుంది. అంటే ఆయన బతిమలాడడం ఇష్టం బాగా. నిజంగా ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు మీరు కూడా బతిమలాడాల్సింది, ఉండు నా కోసం. దేవుడు అన్నాడు, నా వల్ల నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, సారీ పద్ది, నీ గురించి నేను ఏం చేయలేకపోతున్నాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను, పిల్లలకి ఏం చేయలే, నీకేం చేయలే, సారీ అని చెప్పాడు. సారీ పద్ది అసలు అని నన్ను బతికించుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు, ఇంక నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అప్పుడు హాస్పిటల్లో చాలా ఏడ్చాను నేను. అసలు ఎవరు లేరు కదా, తిని ఇంటికాడ ఇక్కడ ఉప్పల్లో, అది హాస్పిటల్ పేరేంటి, నిమ్స్ హాస్పిటల్. 1 month 15 days ఉన్నామన్నా నిమ్స్ హాస్పిటల్. అంటే ఇంకా నేను ఇంట్లో పప్పీస్ ఉన్నాయి, ఇంట్లో ఇంకా వీళ్ళకి మార్నింగ్ వెళ్తే నేను ఫుడ్ సపోర్ట్ అంతా అంటే అక్కడ ఉన్నారు కదా వాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. లాస్ట్ లో ఒక అక్క, అదే ఇప్పుడు చెప్పాను కదా నాకన్నా పెద్ద ఆమెను చేసుకుంది, వాళ్ళు వచ్చి కొంచెం వచ్చారు. డాడీ వాళ్ళ అన్నయ్య బాగా కొంచెం ఉండేవాడు, నా తమ్ముడు ఇట్లా అవుతున్నాడే, నా తమ్ముడు ఇప్పటికీ ఆయనకు బాధే, నా తమ్ముడు ఇట్లా అయిపోయాడే అని బాధ ఇప్పుడు కూడా. ఆయన ఒక్కడే కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో చిన్న వయసులోనే చనిపోయాడు నాన్న. ఆయనకి 48 అంతే. ఎందుకు, ఏంటి హెల్త్ ప్రాబ్లం? ఆల్కహాల్ అంటే ఇంకా ఎక్కువ ఇంటేక్ తీసుకున్నారు. మేము ఉండం కదా ఇంట్లో, సో ఇంట్లో లేనప్పుడు ఓన్లీ వాటర్ మిక్స్ చేసుకోకుండా రా ఫుల్ బాగా వేసారు. అప్పుడు అది పసికిర్ల అని ఏదో అంటారు కదా, జాండీస్ వచ్చి మాకు అసలు తెలీదు. వచ్చి జాండీస్ అయితే మేము చేసుకునే వాళ్ళం, అవి కడుపులో పడ్డాయంట, ప్యాంక్రియాస్ వచ్చి. అంటే సడన్ గా వచ్చింది నాన్న, ఒక నైట్ మిడ్ లో పొట్టపోయి బాగా, నేను లేను, ఊరెళ్ళాను, నేను ఒక్కదాన్ని ఉంది. నాన్న మిడ్-నైట్ లో లేచి నా కాలు పట్టుకొని, బుజ్జి నొప్పి వస్తుంది, నాకు వల్ల అవ్వట్లేదని గోడలన్నీ బాధేస్తుంటే ఒక్కదాన్ని నేను వచ్చే వరకు ఆగి, ఆల్రెడీ నేను ట్రైన్ లో వస్తున్నా, తినొక్కతే ఉంది, ఇంకెట్లా మమ్మీ ఇట్లా అంటున్నా డాడీ అంటే, ఆ రోజే వెళ్ళాను, నైట్ వెళ్ళాను. మిడ్-నైట్ లో ఇంకా ఇట్లా నేను ఆ రోజు నైట్ వచ్చేస్తున్నా, డాడీకి ఎందుకో పెయిన్ వస్తుందని చెప్తున్నాడు అంటే, ఇంకా సడన్ ఇలా వచ్చేసి నైటే ఎక్కినా, నేను ట్రైన్లో ఉన్నా సగంలో, పెయిన్ వస్తుంది అని బాధపడుతున్నాడు, అమ్మ ఎందుకో డాడీ తాగొద్దంటే విన్నట్లే తాగుతున్నాడు, నువ్వు రా తొందరగా అంటే, సరే నైటే ట్రైన్ ఎక్కిన వస్తున్నా. ఇంకా నైట్ ఆ రోజు ఒక్కరోజు ఓపికతో ఉన్నానమ్మా అన్న. మార్నింగ్ ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే ఆయన అంత బాగుండే మనిషి ఊరికే సడన్ గా పెయిన్ వచ్చింది హాస్పిటల్, ఈయన గంట తప్ప ఇంక బతకడు అంటున్నారు. నేను ఇంకా షాక్ అయినా, గంట తప్ప బతకడు ఏంటి, ఇన్ని రోజుల నుంచి ఏ పెయిన్ లేనాడు, ఇప్పుడు ఏం లేనాడు, ఇప్పుడు సడన్ గా 1 hourకే మీరు ఇట్లా అంటున్నారు ఏంటి అని చెప్పి వేరే హాస్పిటల్కి అంతా తిప్పిన, తగ్గిపోతుంది లేని ఒక హాస్పిటల్ అన్నారు. సరే తీసుకెళ్ళాం, అప్పటికప్పుడు చూపించాము, తగ్గదు, ఆయన బతకడు, ఇంకొక గంట తప్ప ఎక్కువ బతకడు అంటున్నారు. అట్లాంటోడు ఇంకా అయిపోయిందమ్మా, ఏం లేవు కడుపులో, మొత్తం తినేసాయి, లేదు కడుపులో ఏం లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఆయన మనిషి చూడడానికి అట్లా ఉన్నాడు కానీ ఏం అస్సలు ఉండడు అని చెప్పాడు. హోప్స్ పెట్టుకొని హాస్పిటల్ 2 హాస్పిటల్లో తిరిగి ఇంకా చూపించేసరికి అసలు ఒక దగ్గర ఒక 15 లక్షల దాకా అయింది. సంపాదించిన ఆస్తి కూడా లేదు మళ్ళీ? లేదు, ఆస్తి ఏం లేదు అసలు. మేము ఆస్తిలు అసలు ఏం సంపాదించుకోలేదు, పిల్లల్ని హ్యాపీగా చూసుకున్నాం, మేము హ్యాపీగా. సేవింగ్స్ అనేవి లేవు. అంటే ఆన్ టైం నాన్న ఏంటంటే చిన్నప్పుడు బిజినెస్ అన్నమాట, బిజినెస్ లాస్ వచ్చిన తర్వాత డాడీ మెంటాలిటీ అనేది చేంజ్ అయిపోయింది, డౌన్ అయిపోయారు, వెళ్ళిపోయేవారు. దానివల్లే ఆల్కహాల్ అలవాటు. నాన్న 6 months మంచిగా ఉంటే 6 months మాతో పాటు ఉండేవాడు కాదు. మా మమ్మీ ఒక్కటే ఫ్యామిలీ మొత్తం లీడ్ చేసుకొచ్చింది. సో అప్పటి నుంచి ఆమెకు పడిన కష్టం అన్ని చూసే, సో నేను ఇంకా మంచిగా చూసుకోవాలి, నేను మంచిగా ఉండాలి అని అర్థం చేసుకొని ఇటు టైలరింగ్ బాగా అందరికి నేర్పించేదాన్ని, నా చేతిలో పని అని చెప్పి నేర్పించి పని పెట్టుకునేదాన్ని. ఆయనకి తలకి ఏదో వేస్తారని కదండి, అప్పుడు వేసి మొత్తం ఆయనకుండే ఆస్తి చాలా చేస్తారు, ఆస్తి మొత్తం తీసేసుకున్నారు, మొత్తం అన్ని పోయినా పర్లేదు. మా ఆయన జరిగినట్టే జరిగింది పాపం.
మా ఆయన ఒక్కడు బాగుంటే చాలు, నేను నా పిల్లలు మా ఆయన ఉంటే చాలని నేను ఇంకా ఆయనను కూడా నేనే పోషించుకునేదాన్ని. బట్ ఎలా చేసావరా 15 లక్షలు అంటే? ఇన్స్టాలో పెట్టాను కదా, 3 వచ్చింది, 3 lakhs దాకా వచ్చింది. ఇంకా గోల్డ్ ఉండే, గోల్డ్ అంతా వెళ్ళిపోయింది, అంత అమ్మేసాము. ఇప్పుడు మాత్రం 1 lakh ఉంది, ఆ 1 lakh ఒక్కరికి ఇచ్చేస్తే చాలు. అది ఇప్పుడు ఇంకా కొంచెం సేవింగ్స్ అవ్వట్లేదు, అది అవ్వట్లేదు, చూస్తున్నాం. ఇంతమందిని నవ్విచ్చే నీ వెనక ఇంత పెద్ద స్టోరీ ఉందని ఈ షో ద్వారా తెలిసిందనమాట. అట్లీస్ట్ నిన్ను ప్రేమించే వాళ్ళు ఏదో విధంగా నీకు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతోనే ఈ షోకి రమ్మని చెప్పాను రా. నిజంగా గ్రేట్ అమ్మా, ఇలాంటి కూతురు ఒక్కడుంటే చాలు ఇంట్లో జీవితాలు మార్చేయడానికి. అదే చెప్తున్నాను నేను, ఆడపిల్లలని వాళ్ళ కష్టాలు తెలియద్దు, వాళ్ళకి అలా చేయొద్దు, బయటకు పోవద్దు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని వాళ్ళకి చెప్పొద్దు. ఆడపిల్ల అయితే ఏంటి, మగపిల్లడు అయితే ఏంటి. ఇప్పుడు మగపిల్లడు ఉన్న పొజిషన్ లో ఉంటే ఏం చేసేవాడు? మహా అయితే చనిపోతే కొరువు పెడతాడు, అంతకుమించి ఏం చేయడు కదా. యాక్చువల్లీ మమ్మీకి హెల్త్ బాగాలేదు, మమ్మీకి హార్ట్ వీక్ అనమాట. ఎక్కువ స్ట్రెస్ అయిపోయినా చెస్ట్ లో పెయిన్ వచ్చి పడిపోయింది, లో బీపీ ఒకటి, అలాగా 2-3 times అలా బాగా సీరియస్ అయిపోయింది. సో డాక్టర్స్ ఇప్పుడు కూడా అదే చెప్తారు, ఆమెకు హార్ట్ వీక్ ఉంది, టెన్షన్స్ లేకుండా ఎన్ని డేస్ చూసుకుంటారో అన్ని డేస్ మంచిగా ఉంటుంది. హార్ట్ వీక్ హార్ట్ పెయిన్ ఏమైనా వచ్చిందనుకో మేము చేయలేమని చెప్పారు. సో మమ్మీని అడ్మిట్ చేయాలన్న టైంలో నాకు షూట్స్ అవి ఇవి ఉన్నాయి. సో నేను అడ్మిట్ అయితే నా కూతురు ఎవరు చూసుకుంటారు, అక్కడికి అది వేసే పని ఏం లేదన్న, కానీ వీక్ ఉన్నాయంట, ఆ వీక్ ఏం చేయలేరంట కదా. స్ట్రెస్ అవ్వకుండా, టెన్షన్స్ పడకూడదు, అప్పుడు మిషన్ కూడా ఎక్కువ మీరు చేయకూడదు అంటే అందుకే ఇప్పుడు ఆపేసారా? ఇప్పుడు ఆపేసారు. బట్ కష్టంగా ఉందారా అంటే నువ్వు ఒక్కదానివి ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా ప్రమోషన్స్ చేసుకుంటూ కుటుంబాన్ని లాగాలంటే కూడా చాలా కష్టం. మనం అనుకుంటాం కానీ బయట చూసే వాళ్ళకి వీళ్ళకేంటి ఫుల్గా వచ్చేస్తాయి, బాగా సంపాదించేస్తారు, డిమాండ్ చేస్తారు అనుకుంటారు, కానీ అంత ఉండదని మనకు తెలుసు. ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మరీ ఎస్పెషల్లీ మనకు బాగా తెలుసు. ఎక్స్పెక్టేషన్స్ బయట ఎక్కువ ఉంటాయి. ఏమేంటి ఇంత ఫాలోవర్స్ ఉన్నారు, గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ అమ్మాయి అన్న ఒక ఫీలింగ్. ఏంటి ఫైనాన్షియల్ గా ఏంటి స్ట్రాంగ్ గా ఉన్నావా, కష్టపడుతున్నావా? కష్టపడుతున్నాను. నాకైతే ఎప్పుడు కష్టంగా అయితే నేను తీసుకోలేదు, హ్యాపీగానే ఓకే ఏదొచ్చినా ఓకే హ్యాపీగా నేను ఒక డిమాండ్ చేస్తాను, హ్యాపీగా ఓకే సరే అని చెప్పి ఉన్న దాంతోనే ఇలా సర్దుకుంటూ అలా అవుతున్నా. నీ మైండ్ లో ఏం రన్ అయిందన్న? ఫస్ట్ నాన్న లేరు, నేనే ఈ పొజిషన్ తీసుకోవాలి, ఇప్పుడు భయం అనిపించిందా, బాధ్యత అనిపించిందా, ఎలా అయినా కానీ నేను చేయగలను, ముందుకు నడిపించగలను అనిపించిందా? అంటే మమ్మీ సపోర్ట్ ఉంది నాకు, ఇంకా ఇద్దరు మా డాడీ ఇద్దరు ఉన్నా కూడా అప్పుడు కూడా నేనే చూసుకునేదాన్ని. అంటే ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేనే చూసుకున్నాను, దాని తర్వాత డాడీ పోయిన తర్వాత పెద్ద దిక్కు లేరే అన్న ఒక బాధ. అంటే ఏం జరిగినా ఇప్పుడు అందరు ఈజీగా మాట్లాడేస్తారు కదా, సో ఫైట్ చేయడానికి ఒక అబ్బాయి లేరే మాతో పాటు అనడానికి. తలుకోరి కూడా నేను పెడతానన్నా ఎవరు నన్ను పెట్టినివ్వలేదు. అక్కడ అమ్మాయిగా పెట్టొద్దు అది ఇది అన్నారు. ఇప్పుడు పెట్టినందుకు మాట్లాడుతున్నారు. నేను పెట్టలేదు, పెట్టనివ్వలేదు. మీ చుట్టాలు వాళ్ళు పెట్టారు, అక్క వాళ్ళ కొడుకు పెట్టారు. ఇప్పుడు ఏంట్రా కష్టం లేకుండా ఇబ్బంది లేకుండా జరుగుతుందా, లేకపోతే నిజంగా ఏదైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది అన్న, ఇబ్బంది ఉంది, అన్ని ఇంకా చేసుకోవాలి కదా, తప్పదు. ఇంకా ఏదో అందరికీ చేస్తున్నాను కాబట్టి ఏదో చెప్తాను అట్లా, కానీ నేను చాలా మందికి చేశాను సుమన్ టీవీ ద్వారా, నేను కూడా పర్సనల్గా చేశాను కాబట్టి. బట్ నిజంగా ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక కాల్ చేయి, నా సైడ్ నుంచి ఏదవుతుందో నేను నీకు చేయగలను. దేవుడు మనకిచ్చిన దాంట్లోనే చేస్తూ ఉంటుంటే, మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రేపు 10 మంది చేతులు మనకి హెల్ప్ చేస్తాయి అన్న ఒక చిన్న హోపే నాది ఎప్పుడు కూడా. నేను అందుకే నాకు తెలిసిన వాళ్ళతో చేపిస్తాను, నేను చేస్తుంటాను. ఈరోజు సమాజంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నా కానీ బయటకు చెప్పుకోలేక చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమనుకుంటారో చీప్గా అనుకుంటారు, ఇలా పరిస్థితి అయిపోయిందా మొత్తం అన్నారు, ఓ అన్నారు. ఎస్, ఎవరైనా కానీ బాగున్నప్పుడు ఓ అంటాం, అంతేగాని మాకు లేదు మేము ఇలానే ఉంటామని ఎవరు చెప్పుకోరు కదా. బట్ గ్రేట్ అమ్మా, నువ్వు పడుతున్న కష్టానికి హ్యాట్సప్ చెప్పొచ్చు, అండ్ మీ రిలేటివ్స్ అంతా కూడా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, మా అమ్మాయి చూడండి తలెత్తుకునేలాగా చేసుకుంది ఇప్పుడు అని. గ్రేట్. అది ఏంట్రా నీ డ్రీమ్ ఏంటి? అంటే ఏమవుదామని ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చావు? వాంట్ బికమ్ ఏ యాక్ట్రెస్ ఆర్ ఎల్స్ అంటే ఇంకేమైనా స్క్రీన్ మీద కనిపించాలని అంతే, అదొక గోల్ ఉండిపోయింది. అది ఇంకా అంటే ఏదైనా సరే నా ఓన్ ఇండిపెండెంట్ గా నేను ఒక పర్సన్ హార్డ్ వర్క్ చేసి వచ్చింది అనే థింగ్ ఒక ఉండాలి అని చెప్పి అని అనుకున్నా. ఫస్ట్ వచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ అవుదాం అని అనుకున్నా, కానీ నిఫ్ట్ ఇవన్నీ ఎగ్జామ్స్ చాలా హార్డ్ ఉంటుంది అని అన్నారు, అండ్ చాలా పే చేయాలి అది ఇది అని అన్నారు కదా.
అందుకే అప్పటి నుంచి ఇంకా వద్దు అని అనుకున్నా. అప్పటి నుంచి ఇంకా అది వద్దులే, చాలా ఖర్చు ఉంటదంట అందులో, ఎందుకు అని చెప్పి ఇంకా ఇంకా అలా. తినే కదా చేసేది, ఇంకా తినే వెళ్ళి అక్కడ చదువుకొని చదువుకొని ఇంకా అది అవ్వదు కదా, ఇంకా అందుకని అవి డ్రీమ్స్ అన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్యామిలీని చూసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హ్యాపీగా ఉన్నా అంతే. అంటే మళ్ళీ ఫర్దర్ గా ఏం ఛాన్సెస్ ఏమైనా వచ్చినా చేద్దామని యాక్టింగ్ చేయాలని ఉంది. చేయాలి. ఎక్స్ప్రెషన్స్ బాబాలకి ఇస్తున్నా. ఒక ఫేస్ చాలు నీది, క్యూట్ స్మైల్ కళ్ళల్లో అదంతా తెలిసిపోతుంది. ఏ హీరో ఇష్టం? పవన్ కళ్యాణ్ సార్. ఎందుకు? ఆయన ఇన్స్పిరేషన్ అంతే. చిన్నప్పటి నుంచి ఆయన చేసిన హెల్ప్స్, ఆయన ఉండే విధానం, ఆయన ఉండేది చూసే బాగా ఇష్టం అనమాట. కలిసావా ఎప్పుడన్నా? లేదు, అవకాశం కోసం వెయిటింగ్. సో ఎప్పుడెప్పుడు ఆయన మూవీ ప్రమోషన్ జరుగుతుందా, నేను వెళ్ళి చేయాలి? మూవీ ప్రమోషన్స్ అవసరం లేదు, ఆయన ఏ మూవీ చేసినా ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోతుంది అనుకో. కానీ ఎక్కడైనా ఒక్కసారి అలా కనిపిస్తే అమ్మ మా దేవుడు అనుకుని అలా మురిసిపోతాం. ఏడ్చేస్తానేమో ఫస్ట్ సార్ ని చూడగానే. చాలా ఇష్టం. చూడలేదు ఎంతవరకు? ఎప్పుడు చూడలేదు. అవకాశం వస్తే వెయిట్ చేద్దామని చూస్తున్నా. చూడు నా కొడక, ఆయన్ని గెలిపించుకుని కానీ మేము చావు, కట్టి కాలి బూడిదేంత వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లానే ఉంటాం. మన ఎలక్షన్స్ అప్పుడు చేసావా? ఎలక్షన్స్ అప్పుడే చేసా. ఈ రీల్ ప్రమోషన్స్ వచ్చా కానీ నేను చేయలేదు. ఇది నా ఓన్ గా చేశాను, నా ఓన్ గా, పార్టీ కోసం చేయలే, నా ఓన్ గా చేశాను ఇది. ఓకే. సో నీ మనసులో నుంచి వచ్చింది అంతే. ఇప్పుడు ప్రమోషన్స్ కి బానే ఇస్తారా? బానే అంటే మళ్ళీ అంతే, ఒక పర్ వీడియో అలా ఉంటదండి అంతే. మధ్యలో కూడా కొంచెం పోతూ ఉంటది, అటు ఇటు తిరిగి అటు కొంచెం వస్తుంది అంతే. మూవీ ప్రమోషన్స్ కి ఇస్తారా బానే? ఇన్ఫ్లుయెన్సర్స్ కి అందరికి ఇస్తారన్న, బానే ఇస్తారు. పెయిడ్ ప్రమోషన్స్ అంతా కూడా బ్రాండింగ్ వ్యూ కూడా వస్తుంటాయి. బ్రాండింగ్ కొంచెం ఎక్కువ వస్తాయి. మూవీ ప్రమోషన్స్ అయితే మాకు ఫర్దర్ గా ఎప్పుడు ఉంటది కదా. ఏ మూవీ, చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా ఏదైనా ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి కదా. ఇది నార్మల్, ఒక మీరు చెప్పిన దాంట్లో ఒక 10%. ఓకే. సో ఇది కాకుండా ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంటర్తో ఆపేసావా? ఆపేసాను. డిగ్రీ చేద్దామనే అప్పుడే నాన్నకి ఇలా అయింది. సో ఇంకా నేను మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. అయినా ఓపెన్ లో అయినా ఎప్పుడైనా చేద్దాము అన్న టైంలోనే ఇంకా అలా ఆగున్నా. సో ఇంటర్తో ఆపేసేసా? ఇంటర్తో అక్కడ 10th అయిపోయాక ఇటు వచ్చేసాం కదా. ఇక్కడ ఇంటర్ మహబూబ్ నగర్ లో చేయించాను. ఇక్కడ చేశాను ఇంటర్. సో ఓపెన్ యూనివర్సిటీ చేసుకుంటూ ఇటు యాక్టింగ్ అండ్ ప్రమోషన్స్ అంతే. ఇంకా ఇదే డ్రీమ్? ఇంకా జాబ్ చేసే ఉద్దేశం లేదు? ఉంది అన్న, నాకు చాలా ఇష్టం జాబ్. ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలని నాకు చాలా ఇష్టం అనమాట. ఓకే. సో ఇంకా అక్కడితో ఇంకా చదవలేదు కదా, ఇంకా అక్కడితో ఆగిపోయాను. సూపర్, గ్రేట్ నిజంగా. అయినా ఇంటర్లో బైపీసీ తీసుకున్నా. ఎప్పటికైనా ఒక నీట్ అలా రాసి ఒకవేళ పాస్ అయితే వెటర్నరీ సైడ్ అయినా చేద్దామని చాలా ఇష్టం ఉంది. మంచి చదువుకుంటది బాగా ఈ అమ్మాయి, మంచి పర్సంటేజ్ అయితే. సో ఆర్థిక సమస్యల వల్ల ఆగిపోయింది చదువు అంతే. నేను చాలా పెట్ లవర్. వెటర్నరీ అయినా వచ్చినా నేను పప్పీస్ కి, స్ట్రీట్ డాగ్స్ కి అలా సేవ్ చేసుకుంటూ సర్వీస్ చేసుకుంటూ ఉండిపోతా. ఎన్ని పప్పీస్ ఉన్నాయి ఇప్పుడు? 4 ఉన్నాయి. 4 పప్పీస్ ఉన్నాయా? ఓ, అంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. బయట ఎక్కడైనా డాగ్ కనిపించినా కూడా అడాప్ట్ చేసేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పటికైనా నాకు ఒక డ్రీమ్ ఉండిపోయింది. సో మన దగ్గర ఉన్నా లేకపోయినా మనం అంటే మనుషుల కంటే ఎవరో ఒకరు సర్వీస్ చేస్తూనే ఉంటారు. పెట్స్ కి ఉండరు కదా అలాగా. సో ఒక ఫౌండేషన్ లాంటిది పెట్టాలి పెట్స్ కోసం. నాకు ఒకవేళ మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే దాని కోసం ఒక మంచి ప్లేస్ కొనేసి, ఒక మంచి హౌస్ కొనేసి, పప్పీస్ అందరి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా, దెబ్బలు తగిలినవి, అవన్నీ అన్నిటికీ సర్వీస్ చేయాలని ఒక డ్రీమ్ జాబ్ నాది. సర్వీస్ చేద్దాము అని. ఎవరిని చూసి? అమలా గారిని చూసి వచ్చిందా? అలా ఏం లేదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఓకే, గ్రేట్ ఆంటీ. నిజంగా ఒక మంచి స్టోరీ, ఒక మంచి నీ ఫ్యామిలీ స్టోరీ. అండ్ నిజంగా నీ జీవితంలోకి నిన్ను అర్థం చేసుకొని, ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ అమ్మని అర్థం చేసుకొని, మీ కుటుంబాన్ని అర్థం చేసుకొని ఒక మంచి అబ్బాయి నీ లైఫ్ లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అన్న. సో డెఫినెట్ గా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందమ్మా. ఎంత కష్టపడుతూ మీరు ఇలాంటి అంటే మహాసముద్రం హైదరాబాద్ అంటేనే, ఇక్కడ ఈదటం చాలా కష్టం హేమాహేమిల్కే. అలాంటిది మీరు ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి పాపకున్న అంబిషన్ కి, తనకున్న ఫ్యాషన్, డెఫినెట్ గా అది తను ఏదో సాధించాలనుకుంటుందని మీరు ఇంత దూరం ఆ అమ్మాయిని నమ్మి వచ్చి, ఆ అమ్మాయి మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ మమ్ము చేయకుండా మా పేరెంట్స్కి మంచి పేరు తేవాలి, మా రిలేటివ్స్కి మంచి పేరు తేవాలి అని చెప్పి తను పడుతున్న కష్టం అండ్ తన గురించి తీసుకుంటున్న కేరింగ్ చూస్తుంటే నిజంగా గ్రేట్.
చాలా 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 ఇన్స్పైర్ అయ్యానమ్మా నిజంగా నీ స్టోరీ విని. నేను కూడా ఇలానే ఉండు, డెఫినెట్గా మంచి ఆఫర్స్ వస్తాయి. నేను త్వరలో మళ్ళీ సినిమాల్లో చూడాలని. అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మన తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో ప్రేమలత చిన్ను ఒకసారి మీకు ఇన్స్టాలో చూస్తే అర్థమవుతుంది తనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, తను ఎంత అందంగా నవ్వుతుందో, తను ఎంత అందంగా రీల్స్ చేస్తుందో మీకు అందరికీ అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడే ఫస్ట్ టైం చెప్పావు కాబట్టి ఇప్పటి నుంచి ఆలోచిస్తారు డైరెక్టర్స్. సో మా అందరి కోసం ఒక రీల్ చేయొచ్చు కదా ఇక్కడ. సూపర్, నిజంగా అంటే థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉండండి. సో మిమ్మల్ని హ్యాపీగా చూసుకునే కొడుకు, కూతురు, భర్త, తండ్రి అన్ని స్థానాలు తనే తీసుకున్నారు. నిజంగా గ్రేట్ అమ్మా, హ్యాట్సప్ టు యూ. ఇలాంటి ఒక కూతురు నిజంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా ఆడపిల్లలు భారంగా ఫీల్ అయ్యే చాలా సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటిది ఆడపిల్ల అంటే కేవలం భారంగా ఫీల్ అయ్యే వాళ్ళకి మరీ చెప్తున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ అందరికి అర్థమవుతుంది ఆడపిల్ల గొప్పతనం ఏంటి. ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఏ రంగంలో అయినా కానీ వాళ్ళ కుటుంబ పరువు అండ్ తల్లిదండ్రుల పరువుని అండ్ తన పరువుని నిలబెట్టుకునేలా తను నిజంగా నిలబడ్డది. ఈరోజు ఇన్స్పిరేషన్గా ఇండస్ట్రీలో తను చేసే చాలా యాక్టివిటీస్ నేను చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి ఈరోజు షోకి పిలిచాను. అండ్ వాళ్ళ మదర్తో ఫస్ట్ టైం వచ్చారు. అమ్మ ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూ. 4 years నుంచి చాలా మంది అడిగారు కానీ కాకపోతే నేను ఎక్కువ ఈ ఛానల్స్ చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఎక్కువ చూస్తుంటా, అందుకే ఇంకా నేను అనగానే ఇంకా కాదనిలేకపోయాను. సూపర్, థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ చిన్ను, ఆల్ ద బెస్ట్. ఒక అన్నలాగా ఎప్పుడు నీతో ఏ సపోర్ట్కైనా ఏ విషయంలో అయినా కానీ ఒక కాల్ చేయి, ఒక్క మెసేజ్ పెట్టు, ఓకేనా? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.